విశాఖపట్నం నియోజకవర్గం జింగేట్ ఎదురుగా హిమాచల్ నగర్లో 58వ వార్డులో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రజా ఆదరణ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో ఉన్నాయని అర్థమవుతోంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి, జగన్మోహన్ రెడ్డి వస్తేనే మా బతుకులు బాగుంటాయనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో తప్పకుండా వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో గెలవబోతోంది. ఎవరు ఎంత మైండ్ గేమ్ ఆడినా, మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా వారు మా వైపే ఉన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే 5 సంవత్సరాలు కరోనా వచ్చినా ఎవరిని పట్టించుకున్న దాఖలాలు లేవు. కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్క ఏరియాలో ప్రాంతాల్లో కూడా మరి రోజు రోడ్డు బయట వచ్చి మరి ఘన స్వాగతం మన ఆనంద్ కుమార్ గారికి, మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆనంద్ కుమార్ గారికి ఘన స్వాగతం పథకానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు రోడ్ షో మరి ఈరోజు 59వ వార్డులో పురి సురేష్ గారు ఆధ్వర్యంలో, అలాగే రావుల సత్యనారాయణ గారు వార్డు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో, అలాగే మన కార్పొరేటర్ గారు పూర్ణశ్రీ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ ర్యాలీ జరుగుతుంది. మరి ఈ ప్రజా ఆదరణ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఎక్కడికి ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఈరోజు ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మళ్ళీ మా బతుకులు బాగోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఆయన వచ్చిన తర్వాతే, ఆయన వస్తేనే మళ్ళీ మాకు వెలుగులు ఉంటాయనే భావంతో ఈరోజు అందరూ కూడా ప్రతి ఇంట్లోంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మాకు ఆహ్వానం పలుకుతున్నారు. తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలబోతుంది. ఎవరు ఎన్ని అనుకున్నా ఈరోజు రకరకాలుగా మైండ్ గేమ్స్ ఆడుతున్నా, రకరకాలుగా మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నా, అలాగే డబ్బులు ఈరోజు పేపర్లో కూడా నేను చూడడం జరిగింది. చాలామందిని బంగారంతో కూడా ఈరోజు వాళ్ళు మభ్యపెట్టి, బంగారాలు ఇచ్చి మభ్యపెట్టి, నాయకులకి మభ్యపెట్టి ఈరోజు ఓట్లు వేయించుకుందామనే పరిస్థితి 5 సంవత్సరాలు ఎక్కడా కనిపించుకుంటా, ఈరోజు ప్రజలంటూ కరోనాలో బతికేరా పోయారా అని కూడా అడగకుండా, ఈరోజు ఎవరికి 5 సంవత్సరాలు కూడా కనీసం ఒక్క వీధిలోకి వచ్చిన దాఖలాలు కూడా లేవు తెలుగుదేశం నాయకులకు, అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా. అలాంటిది ఈరోజు ఏంటంటే డబ్బుతో ప్రజల్ని కొనేసి మళ్ళీ గెలుద్దామనే భావంతో ఉన్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఎలక్షన్ టైంలో మభ్యపెట్టి వచ్చే నాయకులకు, టీడీపీ నాయకులకు ఈసారి బుద్ధి చెప్పుతామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది.